నేను చెప్పాలనుకున్నవి చెప్పవలసింది చెప్పాను. నా మాటల మీద నా మీద నమ్మకం లేకపోతే ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఏ యాక్షన్ తీసుకోవాలంటే ఆ యాక్షన్ తీసుకోవచ్చు. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కార్తీక్, I think చందు రియల్లీ మిస్డ్ యూ. లేదు డాక్టర్, నేనే తన్ని మిస్ అయ్యాను. కార్తీక్, రండి, నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఐఎమ్ సారీ కార్తీక్. నీకెన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను. ఏంటది? చందు గురించి నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీ నిశ్చితార్థం రోజునే నీకు చెప్పాలనుకున్నాను, అందుకే నేను రమ్మన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. కొన్ని పొరపాట్లు జీవితంలో సరిదిద్దుకోలేం. ఇది కూడా అలాంటిదే కార్తీక్. ఇందులో మీ పొరపాటే ఉందండి, అంతా నా తలరాత. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆది గురించి నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతని గురించి తెలుసుకోవడానికే ఉంది. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా. అదే నీకు తెలిసింది. నీకు తెలియని విషయాలు చాలా చెప్పాలి. ఆదిత్య నువ్వు అనుకునేంత మామూలు వ్యక్తి కాదు. అసలు మోతీని హత్య చేసింది ఎవరో తెలుసా? ఆది. కానీ చందు అరెస్ట్ ఎందుకైందో తెలుసా? చందుకి, చందు కడుపులోని బిడ్డకి ఆదిత్య వల్ల ప్రమాదం ఉందని నేనే గంగామడి సహాయంతో చందుని అరెస్ట్ చేయించాను. ఆదిత్య నుంచి చందుని కాపాడటం ఏంటి? చందు నువ్వు అనుకున్నట్టుగా ఇంట్లో సుఖంగా గడపలేదు. అనుక్షణం నరకం అనుభవించింది. చివరికి వాళ్ళు ఎంతకు తెగించారో తెలుసా? చందు కడుపులోని బిడ్డను కూడా చంపాలనుకున్నారు. అవును కార్తీక్, చందుకు అబార్షన్ చేయించాలని ఎస్ఐ గంగామడి ద్వారా కూడా ప్రయత్నించారు. మరి ఇవన్నీ తెలిసి మీరెందుకు ఊరుకున్నారు? ఊరుకున్నాను కార్తీక్. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? పోలీసుల సాక్ష్యం కోర్టులో చెల్లదు కార్తీక్. చందుకు అబార్షన్ చేయించడానికి ఆదిత్య ప్రయత్నించాడనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు కార్తీక్. అందుకే ఏం చేయలేక చేతులు ముడుచు కూర్చున్నాను. అయినా చందుకు అబార్షన్ చేయించాలని ఆదిత్య ఎందుకు ట్రై చేశాడు? తన బిడ్డ కాదు కాబట్టి. చందు కడుపులో బిడ్డకి ఆదిత్య తండ్రి కానప్పుడు మరి ఆ బిడ్డకి తండ్రి ఎవరు? నువ్వే. ఎస్, నువ్వే. నువ్వే కార్తీక్. ఇది నిజం. ఈ నిజం నీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. ఏంటి మీరు అనేది? అవును కార్తీక్, నిశ్చితార్థం రోజు నీకు చెప్పాలనుకున్న నిజం ఇదే. చందు కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వే. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. నో.
లేదు కార్తీక్, నేను చెప్పేది నిజం. ఆ బిడ్డ నీ బిడ్డే. చందు కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ. నా బిడ్డను మోస్తున్న చందునా నేను అవమానించింది. చందు. చందు. కూల్ డౌన్ కార్తీక్, కూల్ డౌన్. ఎందుకు సార్ ఇంతకాలం నా దగ్గర ఈ నిజాన్ని దాచారు? అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను ఏం చెప్పినా నమ్మం. అందుకే ఆ అరకు వాళ్ళని తీసుకొచ్చి నీకు సాక్ష్యం చెప్పించాలనుకున్నాను. యశోదరి ఇంట్లో పనిచేసే మోతీయే దీనికి ప్రత్యక్ష సాక్షి అని నా ఎంక్వైరీలో తెలుసుకున్నాను. ఇంతలో తన వాడు కనపడలేదంటూ మోతీయే నా దగ్గరకు వచ్చింది. తన వాళ్ళు నా దగ్గరే ఉన్నారని అబద్ధం చెప్పి మోతీని మా ఇంట్లోనే ఉంచాను. ఆవిడ చేత నీకు నిజం చెప్పించాలని ఆ రోజు నేను మా ఇంటికి పిలిపించాను. కానీ ఆది నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఏం చెప్పనివ్వకుండా చేశాడు. నిన్ను చందుని కలపాలని ఎంతో ప్రయత్నించిన వైదేహిని కూడా చంపింది ఆదిత్యే. నా కళ్ళ ముందే వైదేహి ప్రాణం పోతున్నా కాపాడుకోనివ్వకుండా నా చేతులు కట్టేశాడు. అందుకే ఆ రోజు నీకు చెప్పలేకపోయాను. ఆదిని వదలను. నా చందు నాకు దూరం చేసినా నువ్వు వదలను. కార్తీక్ వదలండి సార్. కార్తీక్ నా మాట వదలండి. ఇందుకే నువ్వు ఇలా ఆవేశపడతావనే ఇన్నాడు నీకు చెప్పకుండా ఆలస్యం చేశాను. నువ్వు ఆవేశంతో ఏం చేస్తావన్న భయంతోనే ఇన్నాళ్ళు నాలో నేనే మొదలుపడ్డాను. నీ ఆలస్యం ఖరీదు నా చందు ప్రాణాలు. ఇదే విషయం ఆది అబార్షన్ ట్రై చేస్తున్నప్పుడు చెప్పున్నా నా చందు నేను కాపాడుకునేవాడిని. చెప్పలేకపోవటానికి కారణం చెప్పాను. ఇప్పటికీ చెప్పకపోతే ఇంకా తప్పు చేసిన వాడిని అవుతాన్ని ఇప్పుడు చెప్పాను. వాడిని చంపి చందుకు ఆత్మశాంతి కలిగిస్తాను. బతికుండగా ఏం చేయలేకపోయాను. ఇలా అయినా చందు రుణం తీర్చుకుంటాను. కార్తీక్, ఆదిత్య గురించి నీకు పూర్తిగా తెలియదు. నీకు ఈ విషయం తెలియకూడదనే మోతీని చంపించాడు, వైదేహి ప్రాణం తీశాడు. చట్టం నా చేతిలో ఉన్నా నేనే ఏమి చేయలేకపోతున్నాను. కారణం వాడు చేసిన తప్పుకు ఒక్కటి కూడా సాక్ష్యం లేకపోవటమే. సాక్ష్యాలు ఆధారాలు మీకు కావాలి, నాకు కాదు. కత్తి పట్టుకున్నానంటే అది ఆధారాలు రుజువులు అడగదు. దాంతో ముక్కలుగా నరికితే అదే వాడి చావుకు సాక్ష్యం అవుతుంది. నన్ను వెళ్ళనివ్వండి. కార్తీక్ నా మాట విను. సుశీల, నువ్విక్కడ? వెళ్ళండి, వాణ్ణి వదలకండి, చంపండి. మీ కసి తీరే వరకు వాణ్ణి చంపండి. కానీ మొదట నన్ను నా కూతుని చంపి తర్వాత వాణ్ణి చంపండి. చంపండి. మీ ఆవేశం కోపం చంపుకోమని నేను చెప్పడం లేదు. నా బిడ్డను చంపమని అడుగుతున్నాను. చంపండి. ఏంటి మీరు మాట్లాడేది? మీరు అతని దగ్గరికి వెళ్ళిన మరుక్షణం మా ద్వారానే మీకు నిజం తెలుసునని ఆదికి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆది నా బిడ్డను చంపేస్తాడు. అంతకంటే ముందు మీ చేతోనే నా బిడ్డను చంపేయండి. నా బిడ్డ చావు కూడా లెక్క చేయకుండా నా భర్త మీకు నిజం చెప్పాడు.
కన్న తండ్రికి అక్కర్లేని దీని ప్రాణాల గురించి మీరు మాత్రం ఎందుకు ఆలోచిస్తారు? చంపేయండి. దీన్ని చంపేయండి. చంపేస్తారు. నా బిడ్డను చంపేస్తారు. మీరందరూ కలిసి నా బిడ్డను చంపేస్తారు. చంపేస్తారు. నీకు దండం పెడతాను. నా బిడ్డను కాపాడుతావో చంపుతావో నీ చేతిలోనే ఉంది. అక్క నాన్న, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమే ఉందమ్మా. కళ్ళ ముందున్నప్పుడు కానిదానిలా చూశావు, మాటలతో మనసు గాయపడేలా చేశావు. తెలియక చేసిన తప్పులు నాన్న అవి. తెలుసుకునేసరికి మనిషి లేకుండా పోయింది కదమ్మా. ఈ ఇంట్లో ఉన్నంతసేపు నీ వల్ల నరకం చూసింది, ఆ ఇంటికి వెళ్ళాక వాళ్ళ నరకం చూసింది. నీ వల్లే చందు ఆ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. లేదంటే చందు ఇక్కడే తనకు నచ్చిన వాణ్ణి చేసుకుని హాయిగా మన కళ్ళ ముందే ఉండేది. అయిన వాళ్ల మధ్య ఆప్యాయతలు అనురాగాలు ఉండాలే కానీ అపార్థాలు అనుమానాలు ఉండకూడదమ్మా. ఆ రోజు నీకు తెలియలేదు. తెలుసుకునేసరికి దాని విలువ చందు ప్రాణం. ఏడిస్తే చందు తిరిగిరాదమ్మా. ఆ రోజు జైల్లో చందుతోనూ మాట్లాడిన ప్రతి మాట ముందు నుంచి ఉండుంటే ఈరోజు చందు మన మధ్య ఉండి ఉండేది. ఆ ఫోటో కాదు. తప్పు చేశాను నాన్న. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నాకు బ్రతకడం నేర్పించి అక్క మాత్రం చనిపోయింది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాన్న. ఆ రోజు యశోదారితో గొడవ పడిన తర్వాత ఆవేశంలో ఏదో అనగలిగానే గాని
ఓడిపోతానేమోనన్న భయం నన్ను వెంటాడింది. నాలో ఏదో తెలియని గిల్టీనెస్. కొంతకాలం దూరంగా ప్రశాంతంగా ఉండాలనిపించింది. పిన్ని గుర్తొచ్చింది. పిన్నమ్మ వాళ్ళింటికెళ్ళాను. ఒంటరిగా ఉన్న ఆ సమయంలో నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. నా కోసం తపన పడిన అక్కని చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకున్నానని అర్థం చేసుకున్నాను. పిన్ని దగ్గర నుంచి రాగానే నేరుగా అక్కనే కలిశాను. తన పట్ల నేను తప్పుగా ప్రవర్తించినా అక్క నన్ను ఒక మాట కూడా అనలేదు. జరిగింది తెలుసుకొని బాధపడింది. నన్ను ఓదార్చింది. నాకు ధైర్యం చెప్పింది. రాహుల్ పట్ల నాకున్న అభిమానాన్ని, తన కోసం నేను పడుతున్న బాధని అక్కకు చెప్పాను. అక్క నాకెంతో ధైర్యం చెప్పింది. ఆడపిల్ల ఎలా బ్రతకాలో చెప్పింది. నాకప్పుడే అర్థమైంది అక్క ఎప్పుడు ఎలా అంత నిబ్బరంగా ఉండగలిగేదో. ఈరోజు నేను వేస్తున్న ప్రతి అడుగు అక్క చెప్పిందే. నా ప్రతి కదలిక అక్క నేర్పిందే. ఆ రోజు అక్క పెట్టిన భిక్ష నాన్న ఈ కొత్త జీవితం. అలాంటి అక్క నాకు మాత్రమే సొంతమని పొంగిపోయాను. అక్క చెప్పినట్టే నడుచుకుంటున్నాను. మారిన ఈ చెల్లెల్ని చూడటానికి అక్కే లేకుండా పోయింది. ఏమ్మా, దేనికి బతకడం నేర్పించావు? నువ్వెందుకమ్మా చనిపోయావు? దీని ప్రాణాల్ని కాపాడావు. నా ప్రాణాలను తీసుకొని నువ్వెందుకమ్మా వెళ్ళిపోయావు? చందు కడుపులో బిడ్డకి ఆదిత్య తండ్రి కానప్పుడు మరి ఆ బిడ్డకి తండ్రి ఎవరు? నువ్వే. ఏంటి మీరు అనేది? అవును కార్తీక్, నిశ్చితార్థం రోజు నీకు చెప్పాలనుకున్న నిజం ఇదే. చందు కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వే, నువ్వే, నువ్వే. చందు, కార్తీక్, చందు, చందు ఆగు. ఏయ్ ఏ చందు, ఆగమన్నానా? ఏయ్ చందు, చందు, చందు ఆగు. చందు ఆగు. చందు, ఏయ్ ఏయ్ ఆగు. కార్తీక్ రా పట్టుకో. ఏ చందు ఆగు.
నన్ను నువ్వు పట్టుకోలేవు. నన్ను నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. ప్లీజ్ చందు. ఏయ్ ఆగు. చందు, చందు ఏంటి ఆటలో? చెప్పానుగా నేను నీకు దొరకనని. దొరకనంత దూరంగా నేనున్నాను. ఇప్పుడు దగ్గరగానే ఉన్నావుగా? దగ్గరగా ఉన్నానన్నది నీ భ్రమ. కాదు, నాది భ్రమ కాదు. నీకు ఏ విధంగానూ దక్కకుండా చేశారు. నన్ను నీకు దూరం చేశారు. అందుకోలేనంత. శాశ్వతంగా నీకు అందనంత దూరం చేశారు. నాకు నీ దగ్గరికి రావాలనుంది కార్తీక్. నీ గుండెల మీద పడుకోవాలనుంది. రా చందు, రా. రాలేను, ఎప్పటికీ రాలేను. ప్లీజ్ చందు, అలా అనుకో. ఎప్పటికీ అలా అనుకో. కార్తీక్, కార్తీక్, ఏమైంది? చందు, నా చందు. చందునా? చందు ఎక్కడుంది? అదంతా నీ భ్రమ కార్తీక్. లేదు, ఇక్కడే ఉంది. నేను చూశాను. కార్తీక్ ప్లీజ్, చందు లేదని మనకి తెలుసు. తను మన కళ్ళ ముందే అందనంత దూరానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోలేదు, తను నాతో మాట్లాడింది. నేను తను చూశాను. తనని బలవంతంగా నాకెవరో దూరం చేస్తున్నారని చెప్పింది. మనసులో ఉన్న మనిషి మనకు దూరమైనప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని పలకరిస్తాయి, పరామర్శిస్తాయి. కానీ అవన్నీ భ్రమలు. వాళ్ళ మీద మనకున్న ప్రేమ వాళ్ళు ఉన్నట్టు అనుక్షణం పలకరిస్తున్నట్టుంటాయి. నువ్వు భ్రమలో నుంచి వాస్తవంలోకి రా కార్తీక్. చందు నీకొక జ్ఞాపకం మాత్రమే. ఆ జ్ఞాపకాన్ని అందంగా మనసులో దాచుకో. తన ఆలోచనలే జీవితం చేసుకోకు. తను చాలా మంచిది. ఆ విషయం తెలుసుకునేసరికి నేను చాలా ఆలస్యం చేశాను. తిరిగి రాని చందుని తీసుకురాలేకపోవచ్చు. ఆమె లేని లోటుని తీర్చలేకపోవచ్చు. కానీ చందుకి నీ మీదున్న ప్రేమ నాకు తెలుసు. ఆ ప్రేమని నేనందిస్తాను. ఆమె స్థానంలో అన్నీ నేను నీకవుతాను. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. చందు, చందు, చందు. సో ఎట్టి పరిస్థితుల్లో టెండర్ మనకే రావాలి. ఇల్లీగల్గా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ టెండర్ మాత్రం మనకే రావాలి. డూ ఇట్ ఫాస్ట్ యార్. బాయ్. సార్, కాఫీ పంపించు. ఎస్, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరంట? మిస్టర్ జగన్నాథ్ అంట సార్. జగన్నాథవా? మీకు క్లోజ్ అని చెప్పారు. మీరు అతన్ని జగ్గు అంటారంట. వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? పంపించమంటారా సార్? పంపించు. నమస్తే బాస్. బాస్ ఏంట్రా, ఏదో గ్యాంగ్ లీడర్ పిలిచినట్టు? సహజంగా మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని అలాగే పిలుస్తారు కదా బాస్. విషయం ఏంటో చెప్పు. ఆఫీస్ చాలా బాగుంది సార్. అది నాకు తెలుసు. వచ్చిన విషయం ఏంటో చెప్పు. పరిస్థితి చాలా టైట్గా ఉంది సార్. ఒకసారి మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను. నీ పరిస్థితి టైట్గా ఉంటే నన్నేం చేయమంటావు?
పని అప్పగించారు, మా వాడితో పని పూర్తి చేయించాను. ఫ్రీ సర్వీస్ ఏం చేయలేదుగా, దానికి డబ్బులు తీసుకున్నావు కదా. సార్ కాఫీ. నాకు కూడా ఒకటి తీసుకురామ్మా. ఇదేం కాఫీ క్లబ్ కాదు, ఎవడికి పడితే వాడికి ఇవ్వడానికి. ఓహో, విషయం మాట్లాడుకుందాం మరి. చెప్పు ఏంటి? చిల్లరగా ఒక చిన్న సెటిల్మెంట్ కాడ నుంచి ఒక మర్డర్ కాంట్రాక్ట్ ఇచ్చి నన్ను పెద్దవాడిని చేశారు. చిన్న పనులు చేయాలనుకుంటే మీరు ఇచ్చిన ప్రమోషన్ గుర్తొచ్చి ఆ పనులు చేయలేకపోతున్నాను సార్. పని చేయకపోతే పైసలు ఎలాగొస్తాయి సార్? అందుకని ఏదో ఒక పని చెప్పండి సార్. మర్డరు, కనీసం మానభంగము. చేరా కామెడీనా? సీరియస్ సార్. నీకు నేను మర్డర్ కాంట్రాక్ట్లా కనిపిస్తున్నానా? నీకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి? సరే, పని లేకపోయినా పర్లేదు, కనీసం పైసలని ఇవ్వండి సార్. పైసలా? ఇచ్చానుగా. అవి పని చేసినందుకు, ఇవి మరో పని ఎత్తుక్కోవడానికి సార్. అంటే నీకు పని దొరికేంత వరకు నేను నిన్ను పోషించాలా? నారు పోసినోడే కదా సార్ నీరు పోయాల్సిందే. చేసిన పనికి డబ్బు ఇచ్చాను, ఇక ఇవ్వడం కుదరదు. చిన్న చితగా పనులు చేసి తీసుకొచ్చి ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రేంజ్ మెయింటెనెన్స్ చేద్దాం అనుకుంటే పనులు దొరకట్లేదు. మీరు పని ఇవ్వక డబ్బులు ఇవ్వక ఎలా సార్ బతికేది? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెతుకు, దొరుకుతాయి. చేసిన పని చెప్తేనే కదా సార్ 10 మందికి తెలిసేది. వెళ్ళి చెప్పి చూడమంటారా? రై, 10 మందిలో ఏ ఒక్క పోలీసుడున్నా నువ్వు నేను కలిసి చెప్పుకూడు తినాల్సిందే. మరి అదే, మీకు ప్రాబ్లం రాకూడదని నా ప్రాబ్లం చెప్పుకుంటున్నాను. ఎంత కావాలి? మీ దయ సార్. ఇస్తున్నాను కదా, నష్టమాను రాకు. అంత కష్టంగా ఉంటే వద్దులేండి సార్, ఏదైనా పని చెప్పండి సార్. నన్ను చంపరా? చంపేస్తాను సార్. మరి డబ్బులు ఎవరు ఇస్తాను సార్? దండే చంపేస్తావా? వృత్తి ధర్మం కదా సార్, మనకు సెటిల్మెంట్లే కానీ సెంటిమెంట్లు ఉండవు సార్. ఇదిగో తీసుకో. కాస్త నవ్వుతూ ఇవ్వచ్చు కదా సార్. అవును మరి, తుఫాన్ బాధలకు డొనేషన్ ఇస్తున్నాను కదా, ఫోటో తీయించుకుందామా? ఇది కూడా అలాంటి కదా సార్. వెళ్ళు వెళ్ళు. వస్తా సార్. మళ్ళీ రాకు, వెళ్ళు. పర్లేదు సార్. పడతావు. వీడేంటి నాకు సెన్లాగా తయారాడు, వీడిని వదలకూడదు. గుడ్ మార్నింగ్ సార్. రండి, కూర్చోండి. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? పర్లేదు, కూర్చోండి. కృష్ణమూర్తి గారు, ఆది నేను చేయలేవా? చెయ్యొచ్చు, కానీ సమయం రావాలి. సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే చందు లాంటి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తెలుసు కార్తీక్, కానీ ఏం చేయలేని పరిస్థితి. చట్టానికి ఆధారాలు కావాలి. ఆ అడ్డంకులే లేకుండా ఉండుంటే ఈ పాటికి ఆది ఎప్పుడో కటకటా లెక్క పెడుతూ కూర్చునేవాడు. న్యాయంగా పోవాలంటే ఇవన్నీ కావాలి, కానీ అలాంటి వాడికి బుద్ధి చెప్పడానికి అడ్డదారే కరెక్ట్. కార్తీక్, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. చందు దూరమైందన్న కోపం నీతో అలా మాట్లాడిస్తోంది. కానీ అడ్డదారి అన్ని సమయాల్లో మంచిది కాదు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళకి. ఎదురు దెబ్బలే కానీ దొంగ దెబ్బ తీయటం మీకు తెలియదు. కానీ వాళ్ళు ఎదురుగా ఎప్పుడూ రారు. అందుకని చూస్తూ కూర్చోమంటారా? వద్దు, సమయం వస్తుంది కార్తీక్. తప్పుకు ఎప్పుడూ ఒంటరితనం పడదు. అందుకే తోడు కోసం 10 తప్పులు చేయిస్తుంది. ఏదో ఒక చోట ఆది మనకు దొరక్కపోడు. అప్పుడు తొక్కాలి, తిరిగి లేవకుండా తొక్కాలి. కార్తీక్, ఆవేశం అన్ని సమయాల్లోనూ పనికిరాదు. ఆలోచన లేని ఆవేశం ప్రమాదానికి దారితీస్తుంది. కార్తీక్, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏమాత్రం క్లూ దొరికినా
ఆదికి నా చేతిలో 3 నెట్టే. లేదు సార్, ఆదిని మీ చేతులతో కాదు నా చేతులతో చంపాలనుంది. నా చందుని దూరం చేశాడు, అనుక్షణం మానసికంగా చిత్రవద చేశాడు. అది తెలియక మూర్ఖంగా నేను కూడా కార్తీక్, కూల్. నీ బాధ నేను దూరం చేయలేకపోవచ్చు, కానీ నీ కోరిక ప్రకారం ఆ ఆదిని మాత్రం వదలను. నా కూతుర్ని చావుదాకా తీసుకెళ్లాడు వాడు. వాణ్ణి నేనెలా వదిలిపెడతా అనుకున్నావు? వదలకూడదు, వాణ్ణి వదలకూడదు. కార్తీక్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే సార్, నేను బయలుదేరతాను. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ వరీ, వస్తాను. సరే అంకుల్, నేను బయలుదేరతాను. వద్దురా, ఈ సమయంలో నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇక్కడే ఉండు. లేదంకుల్, నాకు ఒంటరిగా ఉండాలనుంది. ఒంటరితనం ఓదార్పునివ్వదు. చందు ఆలోచనలు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇక్కడే ఉండు. అయినా ఇక్కడ ఎవరున్నారని నువ్వు నేనేగా. ప్లీజ్ నా మాట విను. అవును, చందు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళావా? లేదంకుల్. ఒక్కసారి వెళ్ళిరా. అన్నీ సవ్యంగా జరుగుంటే ఆ ఇంటి అల్లుడు వెయ్యి ఉండేవాడివి. అయినా ఇలాంటి సమయంలో వాళ్ళకి కావాల్సింది నీలాంటి వాడి ఓదార్పే. లేదంకుల్, అక్కడికి వెళ్తే చందు ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు. అలా అని వెళ్ళకపోవటం చాలా తప్పు. వాళ్ళకి మాత్రం ఎవరున్నారు చెప్పు? వెళ్ళకూడదా? అలాగే అంకుల్. దట్స్ గుడ్. ఏంటి మేడం అంత హడావుడిగా ఉన్నారు? ఇంట్లో కొంచెం పనుంది, అందుకని. ఇంతకు ముందు కంటే మీరు చాలా ఆనందంగా ఉన్నారు మేడం. ఊరి నుంచి మా చెల్లెలొచ్చింది, అందుకని త్వరగా వెళ్ళాలి. అవునా మేడం? ఇక్కడ కొంచెం ఆపమ్మా. ఇదేంటి, తలుపులు తెరిచే ఉన్నాయి? చెల్లాయ్, చెల్లాయ్, చెల్లెమ్మా, ఇక్కడ లేదు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళుంటుంది? చెల్లాయ్, 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 ఇక్కడ లేదే. చెల్లెమ్మా,
చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లాయ్ చెల్లెమ్మా చందు ఏమైందమ్మా ఏమైంది ఏరా ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా ఏంటక్క నాకు ఈ కర్మ అందరూ ఉండి ఇలా అనాథలా. తప్పదమ్మా నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా కొంతకాలం ఈ దాగుడు మూతలు తప్ప ఈరోజు నీ కడుపులో బిడ్డ ప్రాణం తీయాలనుకున్న వాళ్ళు రేపు నీ ప్రాణం తీయరని గ్యారంటీ ఏమిటి? ఆ ఆది ఎంత విషపురుగో కళ్ళారా చూశాను. అతన్నించి నీ కడుపులో బిడ్డను కాపాడాలనే కదా మేమిదంతా చేశాం. ఎవరి కోసం నువ్వు బయటపడినా ఆ ఆదికి ఈ విషయం తెలిసిందంటే ప్రమాదం. అందుకే నేనింత కష్టపడి దాచింది. కానీ నా వల్ల కావట్లేదక్క. ఒక్కసారి మా వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది. అప్పుడు మా శ్రమకు ఫలితం ఉండదు. 10 నిమిషాలు మీ వాళ్లతో గడపాలని నువ్వీరోజు ఆశపడితే రేపు శాశ్వతంగా ఆనందాన్ని మిస్ అవుతావు. అక్క అవును, నువ్వు బ్రతికున్న విషయం ఆదికి తెలిస్తే నీ కడుపులో బిడ్డకే కాదు నిన్ను కాపాడిన మా ప్రాణాలకు ప్రమాదమే. అనవసరంగా నా వల్ల మీరిబ్బందుల్లో పడ్డారు కదూ? లేదురా, నా స్వార్థం కోసం నీ కడుపులో బిడ్డ ప్రాణం తీయాలనుకున్నాను. ఆ క్షణం నా చెల్లెలి ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచనే కాని ఒక పసికందు ప్రాణం తీయడానికి హంతకురాలనవుతున్నానని గ్రహించలేకపోయాను. కాని దేవుడు ఆ తప్పు చేయకుండా నన్ను ఆ రోజు ఆపకుండా ఉంటే చేసిన పాపానికి జీవితాంతం కుమిలిపోయేదాన్ని. నాకా దేవుడు తప్పు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అందుకే ఇది నాకు పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. నువ్వెప్పుడు బయటికి వెళ్లాలని ఆలోచించకు. ఇంట్లో ఉన్నా సరే తలుపు గడియ పెట్టుకో. అయినా నీ వాళ్ళకి ఎంతకాలం దూరంగా ఉంటావు చెప్పు? నీ బిడ్డ పుట్టేంతవరకేగా. ఆ తర్వాత మీ వాళ్లందరితో హాయిగా గడపచ్చు. కొంతకాలం ఈ అజ్ఞాతవాసం తప్పదు. ఆ రోజు దేవుళ్ళ ఆయన రాకపోయింటే ఈ రోజు నాకు ఈ చెల్లెలు దొరికేదే కాదు. ఏం చేస్తున్నారు డాక్టర్? ఏమిటమ్మా అది? అడిగేది మిమ్మల్నే డాక్టర్. అది అది పేషెంట్ కొంచెం పెయిన్గా ఉందంటేను. ఏది ఆ బాటిల్ ఇలా ఇవ్వండి. కమాన్, గివ్ ఇట్ టు మీ.
వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్ హియర్? ఒక గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉండి ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఎందుకు ఇలా చేసావు? ఒక సాటి ఆడదాని పోయి ఉండి ఆ అమ్మాయి కడుపును విచ్ఛిత్తి చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? డాక్టర్, ఏంటి మీరనేది? నా బిడ్డను చంపాలనుకోవడం ఏంటి? చెప్పు, ఆ అమ్మాయి ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎవరి కోసం ఈ పని చేద్దాం అనుకున్నావు నువ్వు? చదువుకోగానే సరిపోదు డాక్టర్, చదువుకు తగ్గ సంస్కారం కూడా ఉండాలి. ఏ, నువ్వు ఓ బిడ్డకు తల్లివేగా? ఒక చెల్లెలికి అక్కని కూడా సార్. నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నా ఒక అమ్మాయికురాలికి అక్కను. నీ చెల్లికి దీనికి సంబంధం ఏమిటి? ఈ పని చెయ్యకపోతే నా చెల్లెల్ని చంపుతానని బెదిరించాడు. బెదిరించారా? ఎవరు ఎవరు నేను బెదిరించారు? డాక్టర్, మీకేం భయం అక్కర్లేదు. చెప్పండి, ఎవరు ఈ పని చేయమని మిమ్మల్ని బెదిరించారు? ఆదిత్య. ఆదిత్య? కట్టుకున్న భర్తే కన్న బిడ్డను చంపమన్నాడా? ఎందుకు ఎందుకు డాక్టర్? తెలియదు డాక్టర్. ఏమ్మా, నీకు నీ భర్తకి మధ్య ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అతను ఇలా చేయమండవేమిటి? కట్టుకున్న భర్త కన్న బిడ్డని చంపమన్నాడని అంత క్లియర్గా ఆవిడ చెప్తుంటే ఇంకా నేను చెప్పేది ఏముంది డాక్టర్? మనిషిగా మాట్లాడని ఆశపడ్డానే కానీ ఇలా మృగంగా మాట్లాడని ఊహించలేదు. చంపేయండి డాక్టర్, చంపేయండి. నా బిడ్డతో పాటు నన్ను చంపేయండి. చంపేయండి డాక్టర్, చంపేయండి, చంపేయండి. ఊరుకోమ్మా, పుట్టింది బ్రతుకుని సార్థకం చేసుకోవడానికి, కానీ ఇలా చావడానికి మాత్రం కాదు. ఇంకెవరి కోసం బతకాలి డాక్టర్? నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరమైనప్పుడు కూడా నేను బాధపడలేదు. కానీ ఇంత క్రూరంగా లోకం చూడని పసికందుని చంపే మనుషుల మధ్య నేను ఇంతకాలం బ్రతికానంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. వద్దు డాక్టర్, వద్దు. నేను ఇంకా మనుషుల్ని చూడలేను. చంపేయండి, నన్ను నా బిడ్డని చంపేయండి. పుట్టే వరకేనమ్మా మన బాధ్యత. చచ్చే హక్కు మనకు లేదు. నీ భర్త ఇలా చేశాడని నువ్వు చచ్చిపోతాననడంలో అర్థం లేదమ్మా. బ్రతికున్నా చేయగలిగింది ఏముంది డాక్టర్? ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు నా బిడ్డని చంపాలని చూస్తారు. మళ్ళీ అలా చేస్తాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఉండు, ఆదిత్యని నేను అడుగుతాను. వద్దు డాక్టర్, నా భర్త చాలా తెలివికలవాడు. ఎదుటి మనిషికే తెలియకుండా ప్రాణాలు తీగలడు. ఇప్పుడు కోమల్ గారి ద్వారా ప్రయత్నించాడు, రేపు మరొకరి ద్వారా ప్రయత్నిస్తాడు. చంపాలని నిర్ణయించుకున్నాడని నాకు అర్థమైంది. చంపుతాడు, నా బిడ్డను చంపేస్తాడు. అంతకుముందే నన్ను చంపేయండి డాక్టర్. ఇంకా మనిషిని నేను చూడలేను, చూడలేను. నన్ను చంపండి డాక్టర్, చంపండి. అలాగేనమ్మా, చంపేస్తాను.